గ్రంథం మీ పిల్లల గురించి తెలుసుకోండి. పిల్లలను పెంచే కళ. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. 1వ అధ్యాయం. చక్రం తిరిగింది. అమ్మా నాన్నలు తాము ఒకప్పుడు చిన్నపిల్లలమని, తమ పిల్లలు కూడా తమలాగే అల్లకల్లోలమైన పరిస్థితుల్లో నలిగి దాన్ని సహించి బయట పడగలరని మనస్సులో గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వారు అవకతవకల్లో నుండి వారి తల్లిదండ్రులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవడం వలన బయటపడగలిగారు. పిల్లలపై నిరంతరం ఉన్న ఆ ప్రేమ, వారు బాధపడేటప్పుడు తల్లిదండ్రులు చూపిన ఆ అనురాగం అంత గొప్పవి. అప్పుడప్పుడు వారు కాఠిన్యం వహించిన ఆ ప్రేమ, అభిమానం మాత్రం తక్కువయ్యేవి కావు. మంచిగా మానవత్వం కలిగిన మనుష్యులుగా పెరగడానికి అదే ఒక ముఖ్యమైన కారణం. ఇప్పుడు చక్రం తిరిగి మీరు అటువైపుకు వెళ్ళారు. ఒకప్పుడు పిల్లలుగా ఉన్న మీరు పెరిగి తల్లిదండ్రులే అదే ప్రేమ, అనురాగం ఎక్కువగా కాకపోయినా తగినంతగా చూపాలి. ఆ నమ్మకాన్ని తమ పిల్లల్లో కలిగించాలి. అప్పుడు పిల్లలు అన్ని విషయాలు, ఏ విధమైన చదువులు చదవాలి, ఏ వృత్తి చేపట్టాలి అనే సలహాలు, సంప్రదింపులు, వారి స్నేహితులతో జరిగే గొడవలు మీతో చర్చించగలుగుతారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులు లాంటి వారే. ఉపాధ్యాయులు తగినంత ఉత్సాహం తీసుకోకపోవడం వలననో, పిల్లలకు భయం, బెరుకుతనం ఉండడం వలననో ఉపాధ్యాయ విద్యార్థుల సంబంధాలు మెరుగవడం లేదు. ఉపాధ్యాయులు వారి తరపు నుండి మొదట స్నేహహస్తం ముందుకు చాపాలి. ఉపాధ్యాయులు వయస్సులో పెద్దవారు కనుక ఆ విధమైన మార్గదర్శకులుగా ఉండాలి. పిల్లలు ఎప్పుడూ ఉపాధ్యాయులను గమనిస్తూ ఉంటారు. చాలా వరకు వారిలా మాట్లాడాలని, వారిలా పనులు చేయాలని అనుకరిస్తూ ఉంటారు. ఏదైనా తప్పుగా అనుకరిస్తున్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్నలు ఎత్తి చూపినా పిల్లలు వాళ్ళ ఉపాధ్యాయులు అలా చేశారని, అలా చెప్పారని, అది తప్పు కాదని గొడవ పెట్టుకునేందుకు సిద్ధమవుతారు. ప్రపంచం ఒక గ్రామం వలె తయారైంది. ప్రస్తుతం అంతా అన్ని సంస్కృతులు, అన్ని మతాలు కలబోసుకున్నాయి. చదువులయ్యాక ప్రతి విద్యార్థి ప్రపంచంలో ఏదో ఒక మూల ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి అతనికి సౌకర్యంగా అనిపించాలి. దానికి విశాలమైన మనస్సు, దృక్పథం ఉండాలి. విద్య మాత్రమే ఇలాంటి గుణగణాలను రూపొందించగలదు. ఇవన్నీ కళాశాలలో చదివే కొన్నేళ్లలో హఠాత్తుగా వంటబట్టవు. దీని విత్తనం పాఠశాలలో చేర్చిన మొదటి రోజు నుండి పడాలి. తర్వాత చక్కగా పెంపొందింపబడాలి. అప్పుడే పిల్లలు విశాల దృష్టి, విశాల హృదయం గల వటవృక్షాలై అభివృద్ధి చెందగలరు. పెద్ద పెద్ద తుఫానులకు ఎదురొడ్డి నిలవగలరు. ప్రపంచంలోని ప్రతి వారిని తమ వారుగా స్వీకరించగలరు. దీన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి నెరవేర్చవలసిన అవసరం ఉంది. 2వ అధ్యాయం. విద్యకు విలువ జోడించడం. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చక్కగా చదివించి మంచి విలువలు గలవారిగా జీవించేటట్లు పెంచాలనుకుంటారు. పిల్లలను మీకెంతమంది స్నేహితులు ఉన్నారని అడిగితే ఇప్పట్లో వేళ్ల మీద 1, 2, 3, 4, 5 అని లెక్క పెడతారు. అంతకన్నా ఎక్కువ ఉండరు. మనం తరగతిలో ఉండే 40-50 మందితో స్నేహంగా ఉండలేకపోతే ఈ భూమి మీద ఉండే 6 బిలియన్ల మందితో ఏ విధంగా స్నేహంగా ఉండగలం? స్వార్థపూరితమైన ఈ చదువుల్లో పడి ప్రాథమికంగా ఉండవలసిన స్నేహతత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. చారిత్రాత్మకంగా చదువుకుండే గౌరవం, మర్యాద, హోదాను మనం అందరం కలిసి పునరుద్ధరించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం మనకు కావలసింది విశాల దృష్టి కలిగిన హృదయాన్ని వెచ్చటి భావంతో నింపే చదువు. గొప్ప చదువులు చదువుకొని ఇతరులను అందరినీ తక్కువ చేసి చూడడం వలన ఏ ఉపయోగం లేదు. అందరితో స్నేహంగా, దయగా ఉంటూ తానేమీ కాదన్నట్లు ఉండగలగడమే బాగా చదువుకున్న వారి లక్షణం. కాలం చెల్లిపోయిన సిద్ధాంతాలు, విశ్వాసాలు, బోధనా పద్ధతులు, చదువుల విధానాలు చాలా మార్పు చెందవలసి ఉంది. ఎక్కాల పుస్తకాన్ని ఈ రోజుల్లో బట్టి పట్టనవసరం లేదు. ఆ పాత విధానాలనే మన పాఠశాలలో, కళాశాలలో అవలంబిస్తూ ఉంటే అది కేవలం సమయం వృధా చేయటమే అవుతుంది. ఈ కంప్యూటర్ యుగంలో చరిత్ర పాఠాలను ఒక్కసారి మేట నొక్కి అవగతం చేసుకోవచ్చు. కానీ ఇంకా వీపుల మీద బస్తాలు మోసినట్లు పిల్లలు పుస్తకాల సంచీలు వేసుకుని సందర్భరహితమైన చరిత్ర పాఠాలను ఇప్పుడు సిపాయిలు తిరుగుబాటు జరిగిందో అని గంటల కొద్ది వల్లి వేసుకుంటున్నారు. కళాశాలలోనికి అడుగు పెట్టే లోపుగానే పిల్లలు అలసిపోతున్నారు. ఉపయోగం లేని విషయాలలో పిల్లలను దంచివేయకుండా
మనము వారు అర్థం చేసుకునేందుకు, ఆకలింపు చేసుకునేందుకు వీలయ్యే విధంగా శక్తిని పెంపొందించాలి. మనం మన చైతన్యం వృద్ధి చెందడానికి కావలసినది ఏమీ చేయకుండా ఉండటం విచారకరం. సృజనాత్మక విధానాలతో బోధన సాగిస్తే పిల్లల వ్యక్తిత్వాలు మెరుగ్గా ఉంటాయి. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పురాతన విధానాలు సృజనాత్మకమైన ఆటలు పాఠ్య భాగాలుగా కలిపి పిల్లలకు నేర్పించాలి. పిల్లలు ఉద్రేకాలకు లోను కాకుండా ఉండేటట్లు విద్యా విధానాలు ఏర్పడాలి. నిన్నటి గురించి కోపం కానీ, రేపటి గురించి వేదన కానీ లేకుండా మనస్సును స్వచ్ఛంగా ఉంచగలిగేదే సరైన విద్య. ఆత్మోన్నత భావాన్ని, సృజనాత్మకతను చిగురింప చేసేదే మంచి విద్యా విధానం. విద్య మనలో నమ్మకాన్ని పెంపొందించాలి, మన దృష్టిని విశాలపరచాలి, మనలో నాటుకున్న వ్రేళ్లను లోతుగా తీసుకుని వెళ్ళాలి. సహజంగా మనలో ఉండే విలువలను, మంచి గుణాన్ని మనలో పరిరక్షించుకునే విధంగా పరిపూర్ణంగా చక్కటి విద్యా విధానాన్ని గురించి విద్యా సంస్కర్తలందరూ లోతుగా ఆలోచించాలి. మానవ జీవితంలో అన్ని కోణాల వైపు విద్య ప్రభావం చూపాలి. పురాతనమైన దాన్ని నవీనమైన విధానాలతో జోడించి ఆవిష్కరించడమే విద్య ఇచ్చే పరిష్కారం. విద్య మాత్రమే మనలోని సద్గుణాలను పెంపొందిస్తూ నిజమైన తెలివితేటలను ఇవ్వగలదు. అధ్యాయం 3. తల్లిదండ్రుల పాత్ర. 1. బహుముఖ ప్రజ్ఞ. పిల్లల్ని అనేక విధాలైన కార్యక్రమాల పట్ల సుముఖులుగా చేయాల్సిన అవసరం ఉంది. వారిని విజ్ఞాన శాస్త్రం పట్ల, కళల పట్ల, సేవా కార్యక్రమాలలో పనిచేసేలాగా అన్ని విషయాల పట్ల సుముఖులను చేయాలి. ఆదివారాలు వారికి తీపి వస్తువులను ఇచ్చి పేద పిల్లలకు పంచమని చెప్పాలి. సంవత్సరానికి 1-2 సార్లు వాళ్ళను పేదవాళ్ళు నివసించే వాడలకు తీసుకుని వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయమనాలి. ఇది వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుంది. సరస్వతి చదువుల తల్లి, విద్యాదేవత అనే ప్రారూపం చాలా గొప్పది. ఆ విగ్రహం పరిశీలిస్తే ఆమె చేతిలో సంగీతానికి సంబంధించిన వీణ, ఒక పుస్తకం, ఒక అక్షరమాల ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర సంబంధం చూపే ఎడమవైపు మస్తిష్కాన్ని పుస్తకం, కళలను సూచించే కుడివైపు మస్తిష్కాన్ని వీణ, ధ్యానాన్ని అక్షమాల సూచిస్తాయి. ధ్యానాన్ని అక్షమాల చూపిస్తాయి. జ్ఞానం, గానం, ధ్యానం ఇవి మూడు విద్యను పరిపూర్ణం చేయడానికి ఆవశ్యకమైనవి. ఇప్పుడే మనం చదువు సంస్కారం గలవారం అవుతాము. అందువలన పిల్లలు తప్పక సంగీతం, యోగా నేర్చుకోవాలి. 2. విజ్ఞాన దృక్పథం. పిల్లలు విజ్ఞాన దృష్టి కలిగి ఉండేటట్లుగా, వారు ప్రశ్నలు అడిగేటట్లుగా వారిని ప్రోత్సహించాలి. 3వ సంవత్సరం నుండి పిల్లలు ప్రశ్నించనారంభిస్తారు. తరచుగా పిల్లలు అడిగే ప్రశ్నలు తల్లిదండ్రులు జవాబులు ఇవ్వలేనివిగా ఉంటాయి. అందువలన పిల్లలు ఆశ్చర్యపడి త్రవ్వి తెలుసుకున్న నిజాలకు నిర్ఘాంతపడుతుంటారు. వారికి విజ్ఞాన కోణంతో పరిశీలించడం అందుకే చాలా ఆవశ్యకమవుతుంది. 3. కలిసిమెలిసి ఉండటం. పిల్లలను అన్ని వయసుల వారితో కలిసిమెలిసి ఉండడానికి ప్రోత్సహించాలి. వారికంటే చిన్నవారితో, సమవయస్కులతో, వారికంటే పెద్దవారితో కూడా కలిసేటట్టుగా చూడాలి. ఈ కలయికల వలన వారిలో ఆత్మోన్నత భావమో, ఆత్మన్యూనత భావమో ఏర్పడుతున్నాయో, లేక సంకుచిత తత్వమో, అధికంగా దూకుడు స్వభావమో ఎలా తయారవుతున్నారో తెలుసుకోగలుగుతాము. వాళ్ళు సమతుల్యం గలవారిగా, తెలివితేటలు గలవారిగా, సర్దుకుని పోయేవారిగా, ఎటువంటి విపరీతమైన నడవడికలు లేనివారిగా తీర్చిదిద్దగలుగుతాము. ఆత్మన్యూనత భావం గల పిల్లలు తమ కంటే చిన్న పిల్లలతోనే కలవటానికి ఇష్టపడతారు. వారు తమ వయస్సు వారిని, తమ కంటే పెద్దవారిని ఇష్టపడరు. ఆత్మోన్నత భావం గలవారు తమ కంటే చిన్నవారిని దూరంగా ఉంచేస్తారు. తమ కంటే పెద్దవారితో జట్టు కడతారు. ఈ 2 విధాల వారు సరిగా భావ వ్యక్తీకరణ చేయలేరు. తల్లిదండ్రులు వారికి ఏ విధంగా తమ అభిప్రాయం వ్యక్తీకరించాలి అని నేర్పవచ్చు. వారు సంభాషణ చాతుర్యం నేర్చుకోవడం చాలా ముఖ్యం. 4. పిల్లలు యోగాభ్యాసం. అందరు పిల్లలు వారనుకుంటున్న ఉన్నత శిఖరాలకు చేరాలనుకుంటే వారికి అలాంటి స్వప్నం ఉండాలి. అప్పుడే వారు తమ లక్ష్యాన్ని చేరగలుగుతారు. దేశానికి, సమాజానికి చేసే సేవతో వారి సొంత అభివృద్ధి జతపడి ఉండాలి. అందరికీ అభ్యుదయం చేకూర్చేలాగా మార్పు తెచ్చి ప్రపంచాన్ని పటిష్టం చేయాలి. ప్రాణాయామం నియమానుసారంగా చేయటం వలన పిల్లలకి ఏకాగ్రత ఎక్కువ అవుతుంది. చందనాన్ని నుదుట దిద్దుకుంటే పిట్యూటరీ గ్రంథి
సజీవం అవుతుంది. ఇది ప్రశాంతతనిచ్చి మనలో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. 10 శ్లోకాలు నేర్చుకుని రోజు వాటిని వళ్ళివేయాలి. యోగాభ్యాసం, ధ్యానం చేయటం వలన ఆనందంగా, ఆరోగ్యంగా, నైపుణ్యంగా, చక్కగా ఉండగలరు. ఇది సులువైన మార్గం. చిన్నపిల్లవాడు అల్లరి చేయకపోతే అసలు అది ఏ విధమైన బాలకాండ, చుట్టుపాటు లేకుండా విశ్వాసంతో వారు మాట్లాడాలి. వాళ్లలో వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకునే పిల్లలు సైన్యంలో చేరాలి. దెబ్బలాడుకోవలసిందే అనే పరిస్థితిలో వారు దేశం కోసం పోట్లాడాలి. దెబ్బలాడుకోకుండా పిల్లలు కలిసిమెలిసి ఉండాలి, అందరితో పంచుకోవాలి. 5 తమాషాలు విసుగుదల. సోమవారం మొదలవగానే పిల్లలు ఏ విధంగా భావిస్తారు, శుక్రవారం రోజున వారం పూర్తి కాగానే ఏ రకంగా అనుకుంటారో చూస్తే వారెంత ఎదిగారో అనిపిస్తుంది. పాఠశాలతో వాళ్ళు ఎంత బంధం పెంచుకున్నారు అని తెలుస్తుంది. కొందరు వారాంతం ఎప్పుడా అని ఎదురు చూస్తారు. మరికొందరు పాఠశాలకు తిరిగి వెళ్ళడానికి సోమవారం ఎప్పుడా అని చూస్తారు. పాఠశాలలో తమాషాగా ఉండకపోతే అదే తమాషా కోసం వారాంతం వైపు ఎదురు చూస్తారు. పాఠశాలలో తగినంత స్వేచ్ఛ లభించకపోవడం వలన తమాషాలు పడలేకపోతారు. కొన్ని రోజులయ్యాక వారం చేయాలనుకుంటారు. కొన్ని రోజులయ్యాక వారేం చేయాలనుకుంటున్నారో దాన్ని ఆలోచించడం మానేస్తారు. కాస్త మార్పు వారిని విసుగు నుండి బయటపడేస్తుంది. వాళ్ళు తరగతుల్లో నేర్వని విషయాల మీద పుస్తకాలు చదవాలనుకుంటారు. అలా చదవడం వలన చాలా ఉత్సాహం, విషయ జ్ఞానం పెరుగుతాయి. 6 ఉపాధ్యాయులతో స్నేహభావం. ఉపాధ్యాయులుంటే కేవలం బోధనకు మాత్రమే పరిమితం కారు. వారు కూడా ఉండి నడిపించే మార్గదర్శకులు. బోధకులు కేవలం బోధించడంతో సరిపెట్టుకుంటారు. కానీ ఉపాధ్యాయులు వారు నేర్పిన దాన్ని ఆచరింపచేసేవారు. పిల్లలు తాము నెరవేర్చలేని ఏ కార్యమైనా ఉపాధ్యాయులతో చర్చించవచ్చు. పిల్లలు వచ్చి తమని అడిగి తెలుసుకోవాలి అని ఉపాధ్యాయులు మొదట తమ చేతిని అందిస్తే పిల్లలు దాన్ని అందిపుచ్చుకోకపోతే అది ఉపాధ్యాయులకు చాలా ఇబ్బందికరం అనిపించవచ్చు. ఇది జరగకుండా ఉండేందుకు మొదట పిల్లలు ముందుకు రావాలని వారు అనుకుంటారు. విద్యార్థి ఉపాధ్యాయుల పరంగా ఆలోచించగలగాలి. ఉపాధ్యాయుడిని తన తరగతిలో 20 మంది విద్యార్థులు ఉన్నారని ఊహించవచ్చు. వారందరినీ ఏ విధంగా గమనించుకోవాలి? అలాంటప్పుడు ఉపాధ్యాయులు ఎంతో ప్రేమతో ఉన్నట్లు, దూరంగా లేనట్లు అర్థమవుతుంది. ఒకవేళ వారు అలా దూరంగా ఉన్నట్లే అయినా తను స్నేహపూర్వకంగా ఉంటే వారిని స్నేహం అనే ముగ్గులోకి దింపవచ్చు. విద్యార్థి తన ఉపాధ్యాయులతో మాట్లాడాలి, దగ్గరతనం చవి చూడాలి, తన వారని భావించాలి. ఇది వాతావరణాన్ని మార్చేస్తుంది. 1వ తరగతి నుండి కూడా మేము స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయులతో ఆత్మీయంగా ఉండేవారం. ఓ పువ్వు, పండు రోజు ఒక కూరగాయలు కానుకగా ఇచ్చేవాళ్ళం. వారికి చాలా దగ్గరగా అనుకుని మేము వెళ్ళేవాళ్ళం. సెలవుల తర్వాత వారిని చూడాలని ఉత్సాహంగా ఉండేవాళ్ళం. సెలవుల్లో తరచుగా వారి ఇళ్లకు వెళ్ళి కొంతసేపు కబుర్లు చెప్పుకొని వచ్చేవాళ్ళం. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయులు పాటుపడి వారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు. విద్యార్థులు వాళ్ళ మొహమాటాలన్నీ వదిలిపెట్టాలి. తెలుసో తెలియకో కట్టిన అడ్డుగోడల్ని తొలగించాలి. 7 తమ స్నేహితులతో తాము. పాఠశాల జీవితంలో రోజుకొక కొత్త స్నేహితుడిని చేసుకోవడం ఒక మజా. మన తరగతిలో 20-30 మంది ఉండవచ్చు. వాళ్ళందరూ అందరితోనూ స్నేహితంగా దగ్గరగా ఉంటారా? బహుశా ఉండలేరేమో. తరగతిలోని అందరితో స్నేహపూర్వకంగా ఉండలేకపోతే పాఠశాల వదిలి బయట ప్రపంచంలో అందరితో ఎలా స్నేహపూర్వకంగా ఉండగలరు? స్నేహం చేయగల సమర్థత వీరికి కొద్దిపాటే అన్నట్లు. పాఠశాల రోజుల్లో దీన్ని వాళ్ళు వృద్ధి చేసుకోవచ్చు. ఎందరో తోటి విద్యార్థులను కలుస్తారు, స్నేహాలు పెంచుకుంటారు. రోజుకొకరినో లేక వారానికొకరినో స్నేహితులను చేసుకుంటారు అని విద్యార్థులు నిర్ణయించుకుంటే వారిలో ఏదో భావం అంకురించి పూలు పూస్తుంది. ఇది నిజమైన చదువు. వ్యక్తిత్వం వికసింపచేసేది నిజమైన చదువు. మన చుట్టూ ఉన్న అందరితో కలిసి మెలిసి ఉండటం నేర్పేదే అసలైన చదువు. విద్యార్థులు అందరితో స్నేహంగా ఉండనీయకుండా చేసేదేమిటి? అవతలి వారు తమ గురించి ఏమనుకుంటారో అనే భావన. వారికి ఒకవేళ అలాంటి భయాలుంటే వారు బయటకు వెళ్ళి అవతలి వారితో చేతులు కలపాలి, వారితో మాట్లాడాలి, అడ్డంకులు తొలగించడానికి ప్రయత్నించాలి. ఈ అడ్డుగోడలు వాళ్ళు నిర్మించుకునేవే కనుక వారే మొదటిలోనే తొలగించివేయాలి. పిల్లలు పెరిగితే ఇవి నిర్మూలించడం కష్టమవుతుంది. స్నేహపూర్వకంగా ఉండడాన్ని
వారు వృద్ధి చేసుకోవచ్చు. ఇది చాలా చక్కటిది. వారు ఇబ్బందులు తొలగించుకోవాలి. అవతలి వారు మన హావభావ విన్యాసాలను ఏ విధంగా తీసుకుంటారో అని ఆలోచిస్తూ ఉండకూడదు. మనం చూపే స్నేహాన్ని వారు స్వీకరిస్తారో లేక వారి ఆత్మోన్నతికి అది ఆఘాతం అవుతుందో, వారిని బాధిస్తుందో, వీటన్నింటినీ ప్రక్కన పెట్టి ఒక విద్యార్థి తనకు తెలియని విద్యార్థినిని పలకరించి స్నేహం చేసుకోవాలి. ఇలా చేయటం వలన వారి వ్యక్తిత్వాలు శోభిల్లుతాయి. 1 సంవత్సరంలో అలా ఎంతమందితో స్నేహం చేసుకుంటామని వారు తమ దినచర్య పుస్తకంలో పట్టికగా వ్రాసుకోవచ్చు. ఎన్నో కోట్లాను మంది ఈ భూమి మీద ఉన్నారు. మన జీవితకాలంలో మనం కొన్ని వందల వేల మందినో కలుస్తాము. కలిసిన వారిలో కొందరితో మాట్లాడతాము. మాట్లాడిన వారిలో చాలా కొద్ది మందితో స్నేహం చేస్తాము. 8 సొంతదనం. పాఠశాలలో ఎన్నో ఆటలాడుతారు. అందులో ఒకటి ఆడేవారే పేర్లు మార్చడం. ఆట ఆడేవారి పేర్లు మార్చడం. ఒక విద్యార్థి 3 వారాలకు తన పేరు వేరే విద్యార్థి పేరుతో బదిలీ చేసుకుంటాడు. దాంతో తమాషా ఆరంభమవుతుంది. విద్యార్థులు పాఠశాలలో అందరిలో ఒకరుగా ఉండాలి. ప్రేమగా ఏకరసంగా భావించాలి. ఇలా ఉండటం వాళ్ళకు సాధ్యపడుతుంది. వారి పాఠశాలలోని ఉపాధ్యాయులందరితో దగ్గరతనం కలిగి ఉండాలి. ఉపాధ్యాయులు మా వారని, మేము ఉపాధ్యాయులకు చెందినవారమని భావించాలి. పాఠశాల అంటే అదేదో ప్రజాధనం అనుకోకుండా మనస్వంతమైన బాంధవ్యం అని తలుచుకోవాలి. విద్యార్థులు అన్ని వయసుల వారితో, అన్ని వర్గాల వారితో, అన్ని సంస్కృతుల వారితో సహజంగా మెలగాలి. అప్పుడు వారు చక్కగా పెరిగి వృద్ధిలోనికి రాగలరు. మనసు, బుద్ధి, హృదయం ఏకత్రయమై సంపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకుంటారు. ఈ సంగతులన్నీ అర్థం చేసుకుంటే జీవితాన్ని ఎంత బాగా జీవించవచ్చు అని తెలుసుకుంటారు. 9 సముదాయంలో అంతర్గతమైన ఆలంబన. విద్యార్థులు వెనుకబడ్డ వారికి ఆలంబనగా నిలవాలి. అందరూ వెనుకబడ్డ వారికి సహాయం చేస్తే అది ఆటలైనా చదువులైనా వారు వెనుకబడ్డందుకు బాధపడరు. కాలిబంతి ఆటలో ఎవరైనా ఒకరు సరిగా ఆడలేని వారు ఉంటే నిపుణులైన ఆటగాళ్ళందరూ అతన్ని ఆదుకుంటుంటారు. అవతలి వారి నుండి అతను బలం పెంచుకుంటాడు. తనవైన బలహీనతల్ని ప్రక్కన పెడతాడు. అలాగే అతను కూడా మరొకరిని ఓడిపోయిన ఆటవాళ్ళుగా ముందుకు నడిపిస్తాడు. ఇతరులకు ఈ విధమైన తత్వం ఉంటే అతనికి అవసరమైనప్పుడు అతనికి కావలసినంత ఆలంబన లభిస్తుంది. ఎవరికి జాలి, దయ అవసరం లేదు. అందరికీ కావాల్సింది స్నేహం. ఒకవేళ ఎవరికైనా మరొకరు సహాయం చేసినా అది పొందినవారు కష్టపెట్టుకోకుండా ఉండేలాగా సహాయం చేయగలగాలి. చాలా తెలివిగల పర్షియా దేశస్తుని కథ చెప్పుకుందాము. ఒకరోజు అతను నదిలో మునిగిపోయేటప్పుడు అతని స్నేహితులు అతన్ని రక్షించారు. ఆ తర్వాత సదరు స్నేహితుడు ప్రతిదినం ఆ తెలివిమంతునికి అతన్ని ఎలా రక్షించింది గుర్తు చేసేవాడు. దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పేవాడు. ఈ తెలివిమంతునికి చాలా విసుగనిపించింది. మునిగిపోయిన చోటుకే స్నేహితుడిని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ మునిగిపోయి నన్ను నేనే రక్షించుకుంటానన్నాడు. విద్యార్థులు ఒకరికి ఆలంబనగా ఉండి దాని మీద హక్కు సంపాదించుకోవాలనుకోకూడదు. ఈ కారణంగానే సహాయపడడానికి ముందుకు రారు. స్నేహితంగా ఉండాలి. ఎవరైనా కాస్త బిడియపడుతూ ఉంటే వారితో చక్కగా మసులుకోవాలి. అలా చేస్తే మనుషులందరూ మనసు విప్పి మనతో మంచిగా కలుస్తారు. 10 ఏది పట్టించుకోని స్వభావం. అందరూ యంత్రం లాంటి వారే. ఎవరైనా మేట నొక్కితే భగ్గుమంటారు. మరొకరు మరో మేట నొక్కితే మరో రకంగా ప్రవర్తిస్తారు. ఇలా చేస్తారని ఖచ్చితంగా చెప్పగలిగినట్టు యంత్రాలు అవుతారు. విద్యార్థులు ఇలా చేస్తారని చెప్పగలిగేలా ఉండకూడదు. అప్పుడు వారి జీవితంలో చాలా మజా ఉంటుంది. అది పాఠశాలలో కానీ బయట కానీ రోజు చాలా తమాషాగా ఉండవచ్చు. వాళ్ళు మనసు హాయిగా ఉంటే తాజాగా, సంతోషంగా, తేలికగా ఉన్నప్పుడు బాగా చదువుకోగలుగుతారు. ఒక్కసారి చదవగానే అట్టే అర్థం చేసుకోగలరు. 11 నవ్వులు. ఏమైనా కానీ నవ్వడం అనేది మరొక పెద్ద సంగతి. ఒక విద్యార్థి కానీ విద్యార్థిని కానీ తాము పరీక్ష తప్పబోతున్నామనుకోవచ్చు. తప్పిపోయినట్లు తెలిసినప్పుడు నవ్వేసేయాలి అని ముందుగానే నిర్ణయించుకోవాలి. పరీక్షల్లో నెగ్గినా ఓడినా నవ్వేయాలి అని నిర్ణయించుకోవాలి. అప్పుడు నిరుత్సాహంగా ఉండదు. భారతదేశంలో పిల్లలకు నేనొక కార్యక్రమం రూపొందించాను. వారి చేత 7 ఓట్లు పెట్టించాను. అందులో మొదటిది నవ్వేయడం. 1 నెల రోజులకు నేను వారి చేత ఈ ఓట్లు పెట్టించాను.
వారి చేత 7 ఒట్లు పెట్టించాను. అందులో మొదటిది నవ్వేయడం. ఒక నెల రోజులకు నేను వారి చేత ఈ ఒట్లు పెట్టించాను. మెట్ల మీద నుండి పడవచ్చు, కానీ వారు చేయవలసిన మొదటిది పని నవ్వేయడం. అన్నీ అస్తవ్యస్తంగా జరగవచ్చు, కానీ మొదట నవ్వేయాలి. పిల్లలు దీనికి చాలా సంతోషపడ్డారు. ఏది జరిగినా దానికి నవ్వేయడమే అసలు ఉద్దేశ్యం. అప్పుడు జీవితంలో మహత్తరమైన దాన్ని సంపాదించుకున్నట్లు. అన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు నవ్వుతూ ఉండడం గొప్ప విషయమేమీ కాదు. అందరూ ఎలాగూ ఆ పని చేస్తారు. కానీ చదువుకున్నవారు, మనోబలం గలవారు, వ్యక్తిత్వం వికసిస్తున్నవారు, ఆత్మబలం ఉన్నవారు అన్నీ పట్టు తప్పిపోతున్న సమయంలో కూడా నవ్వేయగలరు. నువ్వు ఏ పరిస్థితినైనా నెగ్గుకొచ్చేందుకు సమర్థతనిస్తుంది. ఈ విధంగా 1 నెల రోజులు చేయాలి. ఎవరైనా మనల్ని అవమానకరంగా మాట్లాడినా దానికి మొదటి ప్రత్యుత్తరం నవ్వుగా ఉండాలి. ఎవరైనా మనల్ని అవమానకరంగా మాట్లాడినా దానికి మొదటి ప్రత్యుత్తరం నవ్వుగా ఉండాలి. విద్యార్థులు దేన్నైనా సవాల్గా తీసుకుంటే దాన్ని ఎదుర్కోగలరు. సమస్యకు సవాల్కు మధ్య వ్యత్యాసం ఏమిటి? దేన్నైనా సమస్య అనుకుంటే దానికి సంబంధించిన వ్యక్తి ఆ సమస్యలో ఒక భాగం, కానీ సమాధానంలో భాగం కాదు. ఏదైనా సవాల్గా తీసుకుంటే అప్పుడు ఒక వ్యక్తి సవాల్లో కంటే సమాధానంలో ఎక్కువగా భాగస్వామి అవుతాడు. సవాల్ అనేది సాహసోపేతమైనది. సాహసచర్య అంటే ఏమిటి? సాహసచర్య సమస్య కాదా? విద్యార్థులు సాహసయాత్రలకు వెళ్తారు. వాళ్ళు పర్వతారోహణ చేస్తారు, లేక మరొకటేదో అలాంటిది చేస్తారు. విద్యార్థిగా ఎన్నో సాహసోపేతమైనవి చేయగలరు. విద్యార్థులు అల్లరివారుగా ఉండాలి. అల్లరిగా ఉండడం మంచిదే. అల్లరి చేయవద్దని వారికి చాలాసార్లు చెప్తారు, కానీ వాళ్ళు అల్లరి చేయాలి. వాళ్ళు మస్తీగా ఉండాలి. అప్పుడు వారి వ్యక్తిత్వాలు వికసిస్తాయి. ఇతరులకు ఇబ్బంది కలిగించే అల్లరి వారు చేయకూడదు. 12 శాస్త్రీయ విజ్ఞానం మరియు కళలు. విద్యార్థులు రెండింటినీ కాస్త చదువుకోవాలి. శాస్త్రీయ విజ్ఞానం మరియు కళలు. ఎవరికైనా కళల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటే శాస్త్ర విజ్ఞానం పట్ల కొంచెం ప్రయత్నపూర్వకంగా ఆసక్తి కనబరచి దాన్ని కూడా వృద్ధి చేసుకోవాలి. విజ్ఞాన ప్రదర్శనశాల సందర్శనలతో విజ్ఞాన శాస్త్రంలో కొంత ఆసక్తి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే విజ్ఞాన శాస్త్రంపై మక్కువ ఎక్కువగా ఉంటే వారిని కొంచెం కళల వైపుకు, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం వైపుకు ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలి. విద్యార్థులను సంగీతం వైపుకు ఆసక్తి కలిగేలా చేయటం పెద్ద కష్టమేమీ కాదు. వారికి కళాత్మక భావాలు సహజ సిద్ధంగానే ఉంటాయి. ఆడపిల్లల కంటే మగపిల్లలను కాస్త ఎక్కువగా ప్రేరేపించాల్సి ఉంటుంది. ఆడపిల్లలకు స్వాభావికంగానే పాటలు, కళలు నచ్చుతాయి. విద్యార్థులను వారికి తగిన కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులకు ఉపయోగపడేటట్లుగా తాము పని చేయవచ్చునని స్వలాభం కోసం ఎదురు చూడకుండా సేవాభావంతో స్వార్థం లేకుండా ఉండవచ్చునని తెలియపరచాలి. 13 ముందు జాగ్రత్తలు. విద్యార్థులు వారి చదువుల మీద శ్రద్ధ కనపరచకపోతే వారు సరిచూసుకోవలసిన అంశాలు. 1 భోజనం, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇది విద్యార్థుల్లో చాలా మార్పు తీసుకొని వస్తుంది. 2 వ్యాయామం అత్యవసరమైనది. శారీరక వ్యాయామం లేకపోవటం వలన చక్కటి రక్త ప్రసరణ నిరోధింపబడుతుంది. సోమరితనం ఆవహిస్తుంది. చదువుకో బుద్ధి పుట్టదు. అందువలన కాస్త వ్యాయామం తప్పక చేయాలి. కొంచెం యోగా, ప్రాణాయామం, ధ్యానం అలవర్చుకోవాలి. కొంచెం సంగీతంలో భాగం పంచుకోవాలి. శరీర ఆవశ్యకతలను గ్రహించి నడుచుకోవాలి. జ్ఞాపక శక్తి, గ్రహింపు శక్తి ఇలా ఎక్కువ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ చదివి వారు అభివృద్ధి చెందవచ్చు.